వ్యూవర్స్ నమస్తే. నేను మీ ఆంజనేయులు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న హడావుడి ఎలక్షన్స్ రకరకాలుగా ఉంది. కాకపోతే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే 3 పార్టీలు కూటమి, అటు వైఎస్ఆర్‌సీపీ, ఇటు కాంగ్రెస్, సీపీఎం, సిపిఐ అటు కాంగ్రెస్‌లో కలిసున్నాయి. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే కొన్ని కాన్స్టిట్యుయెన్సీలను ఉన్న ప్రజలందరూ ఇష్టంగా కష్టపడి రకరకాలుగా చూసేది ఇటు ఎవరు చంద్రబాబు నాయుడు గెలుస్తున్నారు, ఎక్కడ జగన్ గారు గెలుస్తున్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారు, ఇక్కడ షర్మిల గెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా కనిపించే మొఖాలు కాబట్టి. వీటన్నిటి గురించి మన ముందు మాట్లాడడానికి ఎక్స్ డిప్యూటీ కలెక్టర్, పొలిటికల్ అనలిస్ట్ రామ్ గోపాల్ రావు గారు మనతోటి ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్ అదే చిత్తూరులో తీసుకున్నట్టయితే పుంగనూరు తీసుకుందాం సార్. పుంగనూరు. ఎందుకంటే దీని పక్కన అది కాబట్టి అవును. పుంగనూరు తీసుకుందాము. వైఎస్ఆర్సీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ముందు నుంచి ఉన్న వ్యక్తి. ఇంకొక వ్యక్తి చెల్లా రామచంద్రారెడ్డి గారు. చెల్లా రామచంద్రారెడ్డి. ఆయన కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, టీడీపీ నుంచి ఆయన. ఉమ్. ఇటైతే మురళీమోహన్ యాదవ్ గారు. ఉమ్. అయితే వీళ్ళకు రెడ్డి వర్గం ఎక్కువ ఇక్కడ. ఉమ్. చిత్తూరు అంతా రెడ్డిస్ డామినేషన్ ఉంటుంది. దాంట్లో ఇటు టీడీపీ నుంచి చూసుకున్నట్టయితే రెడ్డి వర్గం నుంచిలో ఉన్నారు, ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి చూసుకున్నట్టయితే రెడ్డి వర్గం. ఇద్దరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ముందు నుంచి ఉంది, మొదటి నుంచి తరతరాల based. నుంచి ఉంది. ఉమ్. ఈ ఇద్దరి మధ్యలో ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉండొచ్చు? ఇద్దరి మధ్యన ఏదైతే ఉందో రామచంద్రారెడ్డి రూలింగ్లో ఉన్నాడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది ఒకటి. ఈయనకు తోడు ఏదైతే ఉందో అడ్వాంటేజ్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ఈ స్కీమ్స్ ఉన్నాయి కదా, బెనిఫిషరీస్, అవును. ఆటో వాళ్ళు కానీ, ఉమెన్ కానీ, తర్వాత చాలామందికి డబ్బులు ప్రతి ఇంటికి ప్రతి బీద కుటుంబానికి డబ్బులు వంచడం జరిగింది గత 5 ఏళ్ల నుంచి. ఎవరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏదైతే ఉందో కృతజ్ఞతాపూర్వకంగా మళ్ళీ ఇదే ఉంటుంది, మాకు బెనిఫిట్ జరుగుతున్న ఉద్దేశంలో వీళ్ళకి వేస్తారు. వాళ్ళకి ఏంది అపనమ్మకం ఏముంటుందో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇవన్నీ పోతాయి అనేది ఒకటి ఫీలింగ్ వస్తే మటుకు నవరత్నాలు అనే ఆ నవరత్న స్కీములు తీస్తాడు, ఈయన ఏం చేస్తాడు అన్న ఉద్దేశంలో గతంలో ఆయన డిక్లేర్ చేస్తే కూడా నమ్మలేదు కదా. ఆయన కూడా లాస్ట్ ఎలక్షన్లో ఏదైతే 2019లో రకరకాల స్కీమ్స్ డిక్లేర్ చేసిండు, దాని మీద ప్రజలు నమ్మలేదు. ఇక్కడ కూడా మనకు గత ఎలక్షన్ల ఎవరు బీజేపీ వాళ్ళు మేము ఒకవేళ అధికారంలోకి వస్తే క్వింటాల్కు 900 రూపాయలు అడిషనల్గా ఇస్తామని కూడా డిక్లేర్ చేశారు. వరి ధాన్యానికి బోనస్ క్వింటాల్కు 900 బోనస్ ఇస్తామని వాళ్ళు డిక్లేర్ చేశారు, 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ డిక్లేర్ చేసింది. బీఆర్ఎస్ మటుకు ఏం డిక్లేర్ చేయలేదు. అటువంటి అప్పుడు కూడా ఏదైతే ఉందో రైతులు కూడా మొగ్గు చూసిన పరాన లేదు. ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఆడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పేరుతోనే, జగన్మోహన్ రెడ్డి పేరుతోనే ఓట్లు రావడం ఒకటి. ఈడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ లోకల్ మనిషి, కూడా సౌమ్యుడు కాబట్టి చెల్ల రామకృష్ణారెడ్డికి అంత ఈజీ టాస్క్ కాదు అది టీడీపీ. ఎందుకంటే అక్కడ కమ్మ ఓటర్లు ఎక్కువ లేరు, రెడ్డి ఓటర్లలో కూడా మెజార్టీ ఆలోచిస్తారు. తెలుగుదేశం కేసు ఏంటంటే నైతికంగా రెడ్డిస్ ఏదైతే ఉందో టీడీపీని ప్రిఫర్ చేయరు. ఎందుకంటే అది కమ్మ పార్టీ, రెడ్డి పార్టీ అనేది వాళ్ళకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.